హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు సునీల్ ద ట్రేడర్ యూట్యూబ్ ఛానల్ ట్రేడర్స్. ఓకే, ఇవాళ డేట్ వచ్చేసి 31 జనవరి ట్రేడర్స్. ఓకే, ఇవాళ ట్రేడర్స్ మార్నింగే బై అండ్ డిప్స్ ప్లానింగ్ ట్రేడర్స్ అని పెట్టిన 10:30కు. ఓకే, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ 150 పాయింట్స్ రిస్క్. ఓకే, దాని తర్వాత అది అవాయిడ్ చేసిన. దాని తర్వాత ఇంకొక ఎంట్రీ తీసుకున్న 11:36 వరకు క్లోజ్ చేసిన. ఓకే, అదేంది అనేది ఏమిటి అనేది మొత్తం A to Z ఇందులో ఏమైతే కొట్టేసినా ఏమైతే ఇది ఏదైతే ఉందో అది మీరు చూసుకోండి. కానీ A to Z నేనైతే చార్ట్స్లలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్ చార్ట్స్లలోకి వస్తే బ్యాంక్ నిఫ్టీ ట్రేడర్స్ ఈ లెవెల్లో నాకు బయింగ్ ఆపర్చునిటీ దొరుకుతుంది ట్రేడర్స్. ఓకే, ఇది మంచి అప్ ట్రెండు, మంచి బ్రేక్అవుట్. ఈడ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నా కానీ ట్రేడర్స్ నాకు కొంచెం కాన్ఫిడెన్స్ లో ఉంది. ఎందుకంటే ట్రేడర్స్ ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఉంది ఇక్కడ కొంచెం సమ్వేర్ అరౌండ్. అండ్ దాంతోపాటు ట్రేడర్స్ ఇంత షార్ప్ ట్రెండ్ తర్వాత మినిమం 38 లెవెల్ అన్నా లేదంటే సమ్వేర్ అరౌండ్ టైం పాస్ అన్న చేయాలి ట్రేడర్స్. ఇలా స్ట్రేట్గా వచ్చి బ్రేక్ డౌన్ ఇచ్చింది, దాని తర్వాత ఇంత పైకి పోద్దా అంటే నా ఎక్స్పీరియన్స్ని బట్టి ట్రేడర్స్ ఇది 80 టైమ్స్ ఫెయిల్ అవుతుంది, ఒక 20 టైమ్స్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇలా. కానీ 80 టైమ్స్లలో ఇది కూడా ఇవాళ ఫెయిల్ అయింది అనుకోండి. కానీ మీరు చూస్తే ట్రేడర్స్ ఇక్కడున్న ప్రీమియము 202 ఆ లైన్లో 270 దాకా పోయింది ట్రేడర్స్ విత్ ఇన్ ద 2-3 మినిట్స్లో. ఓకే, దాని తర్వాత ఇది 270, దాని తర్వాత ఎస్ఎల్ కొట్టేసింది. కానీ నేను బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ తీసుకోలేదు. మరి నేను ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా? నేను ఎంట్రీ తీసుకున్నది చూపెట్టకన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుందాం. ఇవాళ ట్రేడర్స్ నేను 700 రూపాయలు సంథింగ్ ప్రాఫిట్ చేసిన. బ్రోకరేజ్ పైన 92 రూపాయలు బ్రోకరేజ్ పైన కానీ 700 రూపాయలు సంథింగ్ ప్రాఫిట్ చేసిన. ఓకే, ట్రేడ్స్ తీసుకుంటే ట్రేడ్స్ 11:28 నా ఎంట్రీ. ఓకే, నిఫ్టీకి వస్తే ట్రేడర్స్ 11:28 అంటే చూడండి ట్రేడర్స్ సింపుల్ ఇది. ఓకే, ఈ బ్రేక్అవుట్ అయినాక దాని హై మీద నెక్స్ట్ క్యాండల్లో ఎంట్రీ తీసుకున్నా. అక్కడ లెస్ కాన్ఫిడెన్స్ ఉండే కానీ ట్రేడర్స్ ఇక్కడ ప్రాపర్ కాన్ఫిడెన్స్ ఉంది. యాక్చువల్లీ నేను ఇక్కడ లైక్ ఈ లెవెల్లో సమ్వేర్ అరౌండ్, ఎందుకంటే షార్ప్ ఫిబొనాచి పెడితే 23-38 ఆ లెవెల్ వస్తుంది. ఓకే, సో ఈ లెవెల్లో తీసుకుంటే కొంచెం ఈడి వరకు నా టార్గెట్ ఉంటుంది అని అనుకున్నా. కానీ ఈ లెవెల్లో తీసుకున్నా ట్రేడర్స్ దాని తర్వాత మార్కెట్ సడన్గా ఫాస్ట్గా నా వైపు పోయింది. 1100 సంథింగ్ ప్రాఫిట్ చూపెట్టింది. 1100, 700, 800 రాగానే నేను ఈ నెక్స్ట్ క్యాండల్ అలానే ఈడ ఎగ్జిట్ అయిపోయినా. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఏమన్నా ఆపర్చునిటీ వస్తుందా అని చూసినా. ఓకే, ఈడొక ఆపర్చునిటీ ఉంది కానీ నాకు ఇది నచ్చలేదు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమన్నా ఆపర్చునిటీ ఈడ వస్తుందేమో అని చూసినా, ఇది కూడా రాలేదు. సింపుల్గా మార్కెట్ మొత్తం ఈడ ట్రెండ్ లైన్ డ్రా చేసింది, లైక్ సైడ్ వేస్ అయిపోయింది. ఫైనల్లీ బ్రేక్అవుట్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ డౌన్కి వచ్చి సేమ్ ఏదైతే రేంజ్ ఉందో అందులోనూ ఉంది. ఓకే, రేపటి రోజున ట్రేడర్స్ నేను ట్రేడు 12:30 తర్వాతనే చూసుకుంటా ట్రేడర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొన్ని రూల్స్ చెప్తాను చూడండి. లైక్ నేను ఏదైతే నా మైండ్ ఉన్నాయో చెప్తాను. ఇవాళ నైట్ ఫెడ్ ఏదైతే ఉందో న్యూస్ ఉంది యూఎస్ నుంచి. రేపు మన బడ్జెట్ ఉంది 11ంటికి. ఓకే, సో నేనేమనుకుంటానంటే సింపుల్ నా థియరీ ఏంటంటే నేను మార్కెట్ని అబ్జర్వ్ చేస్తా 12 దాకా. 12 తర్వాత నాకేమన్నా ఆపర్చునిటీ వస్తే అప్పుడే నేను ఎంట్రీ ఇస్తా అని అప్పటిదాకా ఎంట్రీ అని. ఎందుకంటే నేను ఏదైతే ప్రైజ్ యాక్షన్ యూజ్ చేస్తానో అది ప్యూర్లీ చార్ట్ని బట్టి ఉంటుంది. ఈ న్యూస్ బేస్డ్ ఈవెంట్ బేస్డ్ వస్తే అది 99% ఆఫ్ ద ఛాన్స్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్నది. ఓకే, సో సింపుల్గా నేను 12:30 తర్వాత ఏమన్నా ఆపర్చునిటీ వస్తే అప్పుడు తీసుకుంటా. అప్పటిదాకా నేను ఓన్లీ అబ్జర్వేషన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.